నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నరేష్. వైఎస్ షర్మిల దీక్షను విరమించింది. మాట్లాడదాం ఇదే అంశం. మనతో పాటు కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, వైఎస్ షర్మిల రీసెంట్గా ఆమె ఒక దీక్ష తీసుకుంది, దీక్షను విరమించేసింది. ప్రభుత్వం సరిగా లేదంటుంది. ఏం జరగబోతుంది ఆంధ్రప్రదేశ్లో? వేస్ట్ క్యాండిడేట్లు కొంతమంది ఉంటారు. ఇప్పుడు సాధారణంగా వెనకాలకు ఒక సామెత ఉంటుంది, సుపుత్ర కొంపపేకర అని. అలాగా ఈవిడ సుపుత్రిగ్గా కొంపపేకడానికి రాజశేఖర రెడ్డి గారికి రాష్ట్రానికి కాంగ్రెస్ పరంగా దాపరించిన ఒక పనికిమాలిన కార్యక్రమం అన్నమాట. అసలు నాకు తెలియక అడుగుతాను, సైద్ధాంతికంగా కాంగ్రెస్ బీజేపీని విభేదిస్తుందో విభేదించదండి? విభేదిస్తుంది కదా. మరి ఇన్నాళ్ళు ఏంది గుడిగుర్రాన్ని ఫలితవుతుంది ఆవిడేమన్నా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ ప్రాథమికంగా విభజన హామీల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రోజు రాష్ట్రాన్ని విభజించి మేము ఈ విధంగా స్టీల్ ప్లాంట్ని పరిరక్షించడానికి కాంగ్రెస్ ఆయనలో ఇందిరాగాంధీ గారిని ఎదిరించి పెట్టుకున్న స్టీల్ ప్లాంట్ ఇది. అలాగే కేకే లైన్ ఇవ్వకుండా వైజాగ్ రైల్వే జోన్ ఏమిస్తారు, అలాగే పోలవరం హైట్ తగ్గిస్తుంటే ఏం చేస్తుంది ఈ అమ్మాయి, అలాగే మీరు అమరావతి అని చెప్పి తిరుగుతుంటే మాకేటి సంబంధం అన్న దాని మీద కాకుండా రాష్ట్ర ప్రయోజనాలు విభజన హామీల మీద ఏ రోజున మాట్లాడిన ఉదంతం ఉందా? స్టీల్ ప్లాంట్కి 11,000 కోట్లు ప్యాకేజ్ ఇచ్చి మొత్తం అమ్మేయడానికి వెసులుబాట్లు తీసుకుని ల్యాండ్లు ఆల్రెడీ రిజిస్ట్రేషన్లు జరిగిపోతుంటే ఎన్నాళ్ళు బట్టి ఏడు చేస్తుందండి? నరేంద్ర మోడీ వచ్చినప్పుడు జ్ఞాపకం అవుతుందా? వాళ్ళు నిరంతరం సంవత్సరం పైచీలక ఉద్యమంలో కూర్చొని ఉన్నారు. వాళ్ళు సంవత్సరంలో పైనుంచి ఈ ప్రభుత్వం స్థాపనకు ముందు 2 సంవత్సరాలు అయింది, సంవత్సరం ఏంటి. ఈ ప్రభుత్వ స్థాపనకి ముందు కూడా వీళ్ళందరూ ఇచ్చిన ప్రామిసెసే స్టీల్ ప్లాంట్ మేము రక్షించుకుంటాం అని. ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖ వేదికగా కూర్చోపెట్టి మా స్టీల్ ప్లాంట్ మాకు కావాలి, మేము ఎలా పరిరక్షించుకోవాలో మాకు తెలుసు, మీరు దీన్ని డిజిన్వెస్ట్మెంట్ స్కీమ్లో అమ్మేస్తామంటే కుదరదు, ఒకవేళ అంత క్రైసిస్ వస్తే స్టేట్ గవర్నమెంట్ టేక్ చేసుకోవడానికి రెడీగా ఉందని చెప్పుకుంటూ వచ్చాడు. ఇన్ని జరుగుతున్న పరిణామాల్లో ఈవిడ ఇవాళ ఏ బాధ్యత లేకుండా కాంగ్రెస్ పరంగా కాంగ్రెస్ వాయిస్ ఇవ్వకుండా 26 జిల్లాల జిల్లా అధ్యక్షులు మొహం మీద ప్యానీలు కలిపి చెల్లుమని చెల్లి రాహుల్ గాంధీకి ఆల్రెడీ ఈ అమ్మాయి మీద కంప్లైంట్ ఇచ్చి దమ్ముడి ఉపయోగం లేదు, షీజ్ జయం చంద్రన్న పాటలన్నీ పడుకుంటూ తిరుగుతాం సార్ ఇక్కడ రాష్ట్రంలో, ఒక్క పనికొచ్చిన పని చేస్తే ఒట్టివిడని కంప్లైంట్ ఇస్తే ఉనికిని చాటుకోవడానికి ఉనికి లేని ఆవిడ వెళ్ళిపోయింది. అక్కడ కూర్చుని బంతిపూల దండలు ఎంచుకుని ఓపికలు ఆమరణ నిరాహార దీక్షని చెప్పి ఎవడన్నా రాత్రి సాయంత్రం నిమ్మకాయ నీళ్ళు తాగేసి ఒక రోజున వచ్చేతరాడన్నా పెద్ద పొట్టి శ్రీరాములు వీరవంతలాగా వెళ్ళింది కదా. దేనికి పోయినట్టు, ఎందుకు వెళ్ళినట్టు? ఈ పని ఫ్రమ్ ద డే 1 ఆవిడ ఛార్జ్ తీసుకున్న దగ్గర నుంచి నిరంతరం కాంగ్రెస్ తరఫున ఆ సంఘీభావాలు ప్రకటించుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించడానికి నాకు తెలిసి ఒకే ఒక వ్యక్తి గల వినిపిస్తూ తులసిరెడ్డి గారు, రఘువీరారెడ్డి గారు, నేడుదాకా శైలజనాథ్ రెడ్డి గారు, ఆయన కూడా వైఎస్ఆర్సీపీకి వచ్చారు. ఆ రుద్రరాజు కడుపు కొట్టి ఇవి తీసుకుని ఎవరికి ఉపయోగం ఇది? అలా ఆయన శుభ్రంగా క్రైస్తవ మత ప్రచారకుడు శుభ్రమైన బోధనలు చెప్తారు. ఆయనతో వెళ్ళి కాస్త బుర్ర వికసించుకొని ఇంత పప్పును ఆయన కొండి పెడితే శుభ్రంగా ఉంటే బెటర్. ప్రతి దానికి నాకు తగుదనమ్మ అని చెప్పి రాజకీయాలు చేయడానికి వచ్చి ఓ పక్కాల అమ్మ ఈ తెంగరబుచ్చుని వేసుకొని ఎక్కడ పడితే ఏం చూసినామంటే కాల్చి వచ్చే బ్యాచ్ అని చెప్పి కొడుకుని కూడా వదులుకొని ఈ చుట్టూ తిరుగుతుంది. ఈ తలకాయ బేరం ఏంటని ఎవడైనా తాడి చెట్టు ఎక్కడానికి 3 పొంతలు తోస్తారు ఎక్కడ పైదాకని బుధం మీద కూర్చోపెట్టి కాయ తెంపి కింద తీసుకొచ్చి ఊరికే తెలంగాణ పార్టీ ఏంటి కాలుగల పిల్లలు మొత్తం రాష్ట్రం అంతా తిరిగింది. ఇటు పడితే ఇప్పుడు తీసుకెళ్ళి కాంగ్రెస్లో విలీనం చేసిందో లేదో తెలీదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలట. అసలు నిజంగా చెప్తున్నాను, ఒక కుటుంబం సైద్ధాంతికంగా విభేదించి సోనియా గాంధీ గారి మీద కాంగ్రెస్ మీద విభేదించి బయటకు వస్తే ఎవరిని ఉద్ధరించడానికి వెళ్ళి కాంగ్రెస్ అనే దానిలో చేరింది, చేరింది. ఏడాది తీరు ఉందా? అసలు గవర్నమెంట్లో ఇవాళ బీజేపీతో పొత్తు కలిసినప్పుడు సైద్ధాంతిక విభజించే కాంగ్రెస్ వాళ్ళకు అనుగుణంగా పనిచేసి జగన్మోహన్ రెడ్డిని ఓడగొట్టడానికి పనిచేస్తారా? ఇది ఎలక్షన్. పోనీ ఎలక్షన్ అయిన తర్వాతనా కాంగ్రెస్ బాధలేటి, ఈవిడ బాధ ఏంటి? అసలు కాంగ్రెస్గా బీజేపీని వ్యతిరేకించడం మనిషి రాష్ట్ర ప్రయోజనాలు మేమిచ్చిన విభజన హామీలు ఏమైనా ఒక్కరోజు కూడా మాట్లాడకుండా ఏ రోజున విన్నారా మీరు? అది మన దగ్గర డబ్బులు ఇచ్చారు కాబట్టి ఆ కిరసనలో తెగ ఇచ్చాడు పబ్లిసిటీ. ప్రెస్ మీట్ పెడితే కవర్ చేయడం మానేసరి నేడుతుందా? డబ్బులు ఇస్తేనే కవర్ చేస్తాడు ఎవరు? ఆ కిరసనాల బాటిల్ కోడు. అది కూడా తెలియకుండా ప్రతి దానికి హైప్ క్రియేట్ చేసుకుని అడవాడు చేయడం, మళ్ళీ కథ కంచికి మనం ఇంటికి. ఎందుకు వెళ్ళినట్ట స్టీల్ ప్లాంట్? నిన్న సాయంత్రం 4 గంటలకు నిమ్మకాయ నీళ్ళు తాగి వచ్చేద్దని ఒక ఇంటర్వ్యూ చెప్పాను. ఇవాళ దాకా సాగదీసింది, మొత్తం నిమ్మకాయ నీళ్ళు ఎత్తేసి వచ్చింది, అయిపోయింది అంతే. ఆ పేరు తిప్పిడమే, పేరు చింపిడమే. ఈవిడ పేరు తిప్పుతుందో ఆ పేరు చింపడానికి రెడీ. షర్మిలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు విశ్వసించే పరిస్థితి లేదంటారా సార్? ముందు నీకు విశ్వసనీయత నీకు ఏడిస్తే అప్పుడు ఖచ్చితంగా ఇంటిల పాదికి కొంప ముంచి ఎవరిని అడిగినా. ఇదే జగన్మోహన్ రెడ్డి జైలు ఉన్నప్పుడు తిరిగింది కదా సార్ పార్టీని భుజాన వేసుకొని. ఏమని తిరిగింది? ఎవరికి ప్రయోజనం? జగన్మోహన్ రెడ్డి వదిలిన బాణాని అని చెప్పి. బాణం వెళ్తే తిరువతి ఎన్నో ఉండాలి కదా బాణానికి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దేనికి విభేదించాడు? కాంగ్రెస్ని విభేదించి సొంత పార్టీ పెట్టుకుని ఆయన కాళ్ళ మీద ఆయన నిలబెట్టుకున్న పార్టీయే కదా. 4 అడుగులు వేసావు. తర్వాత తెలంగాణలో కూడా కాలుగలిన పిల్లలు తిరిగి కదా, ఏటి లాభం ఎవరికైనా? దేనికి తిరుగుతున్నట్టు నువ్వు పాదయాత్రల పేర్లు ఎట్టి? ఆ పాదయాత్రకి ఏమైనా శాంచిటీలు ఉన్నాయా?
అసలు ఎందుకు సార్ ఏమైందంటారు? తెలంగాణలో పార్టీ పెట్టిన తర్వాత కాంగ్రెస్లో విలీనం చేసి ఎన్నికలకు 6 నెలల ముందు సైలెన్స్గా ఉండడము, అప్పటి వరకు రేవంత్ రెడ్డిని తిట్టి ఆ తర్వాత కాంగ్రెస్లో చేరి సైలెన్స్ అయిపోయి, ఏంది దీని మర్మం ఏంది దీని వెనకాల? అసలు ఏంది అసలు అర్థం కాకుండా మిషన్ మిఠాయి అంటారు దాన్ని. మిషన్ మిఠాయి. ఎవరికి ఉపయోగం అది? ఎవరికి సేఫ్ కావాలని? ఎవరికి సేఫ్ కావాలి? వాళ్ళందరూ ఒక తాటి మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డిని దించడానికి అన్ని శక్తులు కానీ ఏకతాటి మీదకి వచ్చి తెలంగాణలో 2 to 3% షర్మిల వేవ్ వచ్చే ఓటు శాతం వచ్చే అవకాశం ఉందని కూడా అప్పుడు సర్వేలు చెప్పినాయి. ఇది 0.2 2 to 3 2 to 3. అచ్చచ్చా, మాకు తెలియని 2 to 3 కొంతమంది మాట్లాడినారు సార్, మాడతారు సార్. కొన్ని సర్వే ఏజెన్సీలు. సార్ ఒక మాట చెప్తారా, నిజంగా ఆవిడ అంత వ్యతిరేకించి అంత ప్రపంచం తెరబడిపోయింది అనుకుంటే, అంటే కాంగ్రెస్ అంత ఆవిడ జరిగిన ఆవిడ పార్టీ బై ఎలక్షన్ లో కూడా నిలబడలేదు. పాదయాత్ర చేసి మీరు చెప్పింది వినాలి సార్. మీరు ఆవిడ జరిగిన ఏ బై ఎలక్షన్ లో నిలబడింది ఆవిడ? పార్టీ పెట్టిన కాడి నుంచి నించోలేదు. మరి ఆవిడ పర్పస్ మోటో ఇస్ టోటలీ డిఫరెంట్. కాంగ్రెస్ అంత వేవ్ లేదు కదా సార్, అప్పటికి కాంగ్రెస్ అంత పుంజుకోలేదు కదా. పుంజుకోకుండానే కాంగ్రెస్ గెలిచింది ఆ టైంలో సార్. కాంగ్రెస్ సార్ మీకు ఒకటి గ్రేట్ ఎన్నికల ముందు సార్, ఇది ఎన్నికల 1 సంవత్సరం సార్, నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ ముందు దాకా ఒక వేవ్ కానీ ఏమీ లేని ఒక నిస్సహాయ స్థితిలో ఉన్న బీజేపీ కాంగ్రెస్ పార్టీలకి ఎందుకు లేదు సార్? గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసీలో వేవ్ ఉంది సార్. అరే నేను గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ ముందాక చెప్తున్నాను, మీరు వినాలి పూర్తిగా. ఉంది సార్, అప్రూవ్డ్ ఉంది. మీరు కానివ్వండి. అయితే దుబ్బాక ఎట్లా గెలిచింది సార్? దుబ్బాక కుల సమీకరణాలు అంటారు. ఓకే సరే సరే. దుబ్బాక ఎలక్షన్ మీరు నాకు చెప్పకండి సార్. దుబ్బాక నేను స్వయంగా తిరిగినండి, స్వయంగా నేను ఎలక్షన్, నాకు రఘునందన్ చాలా క్లోజ్ ఫ్రెండ్ కూడా. ఆ రోజు అక్కడ దుబ్బాకలో క్యాస్ట్ ఈక్వేషన్స్ తో అండ్ కాంగ్రెస్ పరంగా టీవీ 9లో చేసిన దరిద్రానికి అవుట్కమ్ ఏమైందో అందరికీ తెలుసు. ఫస్ట్ థింగ్ క్యాస్ట్, ఈసారి కూడా మా రఘునందన్ని మా వాళ్ళు గెలిపించుకోకపోతే అన్న కాన్సెప్ట్ లో కన్సాలిడేట్ అయితే గెలిపించుకున్నారు. అని ఓట్లు కూడా ఎన్నో వచ్చాయి చూడండి, మెజారిటీ. సో అంచేత దుబ్బాక ప్రాతిపదికగా తీసుకుంటే మరి ఈటెల రాజేందర్ బై ఎలక్షన్ గెలిచింది కదా. బై ఎలక్షన్ గెలిచాడు, మరి ఈక్వేషన్ ఎందుకు పనిచేయలేదు? అప్పుడు టీఆర్ఎస్ ఈక్వేషన్ ఎందుకు పనిచేయలే? నేను అంటుంది ఏంటంటే దుబ్బాక తదనంతర పరిణామంలో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ లో ప్రజలు డిసెంట్ తెలియజేయడానికి బీఆర్ఎస్ పట్ల 10 ఏళ్ల ఆల్మోస్ట్ కంప్లీషన్ లో దే డిసైడెడ్ ఏమని ఎగెనిస్ట్ బీఆర్ఎస్ అన్నది. అప్పుడు ఏంటంటే కాంగ్రెస్కి వేస్తే, నేను సిఎల్పి వీళ్ళను ఇందాక చెప్పినట్టు, వాళ్ళు రెడీగా కాంగ్రెస్లో గెంతేయడానికి రెడీగా ఉన్నారు బీఆర్ఎస్లోకి. అంటే కాంగ్రెస్ మీద అప్పుడున్న నమ్మకం లేని నిస్సహాయ స్థితిలో బీజేపీ ఆల్టర్నేటివ్ ఎక్స్పోజ్ చేశారు. కానీ వీళ్ళకి మొత్తం అంతా చేతిలో పెడితే మనకి పైనుంచి ఎలాంటి బొంబాడింగ్ ఉందో తెలంగాణ ప్రజలకు బ్రహ్మాండంగా తెలుసు. సో దీని తదనంతర పరిణామంలో ఇక్కడ కాంగ్రెస్ ఏమంది, నెక్స్ట్ ఒక ఆల్టర్నేటివ్గా బీజేపీకి బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చి తలకాయ బాధించుకునే కన్నా కాంగ్రెస్ని ఎమర్జ్ చేసుకున్నారు. అది కూడా ఏంటి, ఎంటైర్ రెడ్డి సామాజిక వర్గం నల్గొండ, ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్లో ఉన్న రెడ్డి సామాజిక వర్గం ఏకతాటి మీద రావడంతో ఇక్కడ సక్సెస్ నెరేషన్ వచ్చింది. సో దీస్ ఆర్ ఆల్ టోటలీ థింగ్స్. అక్కడ మీరు పొలిటికల్ వాక్యూమ్ పరంగా మీరు అన్నట్టు షర్మిల కనుక ఏదైనా అడావిడి చేస్తే ఎలక్షన్కి కాంగ్రెస్ ఓటు బ్యాంక్ డిస్టర్బ్ అవుతుంది. దానివల్ల మళ్ళీ అగైన్ బీఆర్ఎస్ నెత్తిన పాలు పోసినట్టే అవుతుంది. మీరు దగ్గర ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి? 20-30 నియోజకవర్గాల్లో చాలా మైన్యూట్ మెజారిటీస్తో గెలిచిన ఉన్నాయి. అవును. సో అక్కడ ఓన్లీ అభ్యర్థి మార్పు చాలా గణనీయంగా ఉంది. మీరు అన్నట్టు రాజశేఖర రెడ్డి గారి బ్రాండ్తో ఉన్న ఒక సెట్ నోటు బ్యాంక్ ఉంది, కాంగ్రెస్ రెడ్డి పరంగా ఉంది. అది ర్యాలీ అయింది కాంగ్రెస్కి, అదే మహబూబ్ నగర్, వరంగల్, కరణం, ముఖ్యంగా ఖమ్మం టెరిటరీ. ఓకే, కానీ మేము ఇక్కడ పార్టిసిపేట్ చేయలేదు ఎలక్షన్స్ లో, ఎప్పుడు చేయలేదు. వీడికి అసలు దశ ఏ వాళ్ళక్కడ లేదు. ఓ తీరువతెను లేని జగనన్నదిని బాణం అని చెప్తే అసలు తీరువతెను లేని బాణం. ఇంట్లో ఉండే వంట చేసుకోమంటారు? అయితే ఖచ్చితంగా వంట చేసుకోవడం కరెక్ట్, సూటబుల్ కూడా. వంట నేర్చుకుని చేయడం బెటర్, ఎందుకంటే వంట చేయడం రాదు ఆవిడకి. ఇట్స్ హై టైం. ఓకే, లెట్స్ లివ్ అవర్ లైఫ్ విత్ ఫ్యామిలీ. కలిసినారా సార్ మీరు? నేను ఎందుకు కలుస్తాను? క్యాజువల్ గా ఎప్పుడైనా? నాకే అంత క్యాజువల్ గా కలిసి అంత ఓపిక లేదు, అవసరం లేదు. 2 విషయాలు ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఒక దిశ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు జాతీయ స్థాయి పార్టీలో వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ తులసిరెడ్డి గారిని, రఘువీరారెడ్డి గారిని ఇలాంటి పెద్దవాళ్ళందరూ నోట్లో మట్టి కొట్టి వీడికి ఇస్తే, ఇంక్లూడింగ్ రుద్రరాజు గారి త్యాగంతో కూడా ఫేమ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అని. ఇప్పుడు చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే బ్యాచ్ ఒకటి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి అంటే చెట్టు పేరు చెప్పుకోకుండా చెట్టు కాయలు కాస్తే ఆ కాయలు పంచే బ్యాచ్. అది తేడా తెలుసుకోండి. చెప్పలేదు. ఏం చెప్పాడు? రాజశేఖర రెడ్డి గారిని చూసిన నోట్ ఏమని ఏ రోజున అడిగాడు జగన్మోహన్ రెడ్డి? మొదట్లో సార్, స్టార్టింగ్ లో ఆయన విగ్రహాలు పెట్టుకోవడము, అంటే స్టేజ్ పైన ఆయన విగ్రహం పెద్దగా పెట్టడము. నాన్నగారు ఆ తర్వాత ఎవరికైనా నీకు నాకు ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ, కానీ ఆయనకైతే తండ్రే కదా. ఆ తర్వాత అధికారంలో వచ్చిన తర్వాత ఆయన బొమ్మ తీసేయడము, సాక్షి పేపర్ లో ఆయన ఫోటో తీసేయడం. ఇప్పుడు చూడండి, సాక్షి పేపర్ లో ఉంటుంది, సాక్షి టీవీలో ఆయన ఫోటో తీసేయడం. చూడండి, ఉన్నాయో లేదో తెలుస్తుంది. మీరు ఆ పేపర్లో ఛానల్ బాగా చూస్తారు అనుకుంటారు సార్, బాగా ప్రభావితం అవుతున్నారు వాటికి. కొత్త వార్త సాక్షిలో తీసేసింది కదా సార్,
పార్టీ జెండా పైన రాజశేఖర రెడ్డి గారు బొమ్మ తీసేసింది కదా, కాదా వాస్తవం కదా? చూడండి ఒకసారి జెండా ఒకసారి రిజిస్టర్ అయిన తర్వాత జెండా తీసేస్తారా? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు టేక్ ఓవర్ చేశారు రామారావు గారు దాన్ని తీసుకుని. ఆ ఒరిజినల్ తెలుగుదేశం ఫ్లాగ్ ఎక్కడైనా సైకిల్ గుర్తును అవన్నీ ఏమైనా మారిపోయా? నాగలి ఇల్లు అవన్నీ ఉంటది కదా, ఇల్లు అవి ఎందుకు మారిపోతాయి? అవి సైద్ధాంతికంగా మొదలెట్టినవి ఎప్పుడు ఆదింతో మొదలెట్టినవి ఎప్పుడు మారవు. కలర్స్ చేంజ్ అయ్యాయి. ఆ కలర్స్ చేంజ్ అయిన దాంట్లో కలర్ చేంజ్ అయింది సార్. కలర్స్ చేంజ్ లేదు కదా సార్, రాజశేఖర రెడ్డి గారి బొమ్మ లేదు కదా. ప్రతి వీడియోలో ఆయన బొమ్మ ఉండి పైనుంచి పూలు పడే ఫోటో ఉంటుంది. ఫోటో తీసేసి చాలా రోజులు అయింది. ఎందుకనంటారు, ఏం చెప్తారు సార్? ఒకటి ఇప్పుడు ఒక ఫస్ట్ చనిపోయిన రోజు లేదా జన్మదినం అట్ల మీద తినేవాళ్ళు అన్నీ ఉంటాయి బొమ్మ పెట్టి. ఇప్పుడు ఎవరైనా చనిపోయిన సార్ ఎప్పుడు పెట్టుకుంటారు కదా, అది ఉంటుంది కదా ఎప్పటికీ. ఇప్పుడు పెట్టుకుంటారు కదా స్టేజ్ మీద ఆయన బొమ్మకి ఫస్ట్ నేను ఛానల్లో అంటాను సార్. ఛానల్ ఇస్ టోటలీ డిఫరెంట్. ఇప్పుడు ఒక ఓన్ చేసుకుని కాంగ్రెస్ పరంగా ఉన్నంతకాలం ఆయన జరుగుబాటు ఉండేది. వైఎస్ఆర్సీపీ నౌ టోటలీ ఇండిపెండెంట్ పార్టీ. ఇండిపెండెంట్ ప్రాంతీయ పార్టీ అయినప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చే వరకు ఉండే కదా సార్. అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులు కూడా ఉండే కదా సార్. ఉంటుంది వాళ్ళ పాలసీ మ్యాటర్స్ అండి. దాంట్లో మనం డిఫర్ అవుతాం. ఇప్పుడు నేను మా నాన్నగారికి ఇంట్లో రోజు పూజ చేస్తాను, ఆయనకి దండ వేస్తాను, పూలు పెడతాను, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అలా అందరూ చేయాలంటే అది నేను శాసించే స్థాయిని అదే. కొన్ని రోజుల తర్వాత ప్రేమ తగ్గుతుంది అంటారు. ఎవరు ఒక్కొక్కటితో ఒక్కొక్కటి ఉంటుంది యాడ్ స్టిక్. ఆయన ఆ విధంగా చూడడం, ఎవరో ఒక సెంటిమెంట్ చెప్తాను. నాకు కూడా చెప్పాడు, మీ నాన్నగారి ఫోటో ఎప్పుడు నేను ఎత్తి మీద ఉండకూడదు, ప్యారల్గా ఉండాలని. అది నేను మార్చా చెప్తున్నా. ఫోటో తీయమని చెప్తాడు, ఈ సమాధానం అది వేరేగా ఉంటుంది. ఓకే, మీకు అర్థమవుతుందా? సో అలా ఒక్కొక్కటితో ఒక్కొక్క పంధం ఉంటుంది. దాన్ని నేను కాంట్రడిక్ట్ చేయలేం. అందులో తీయొచ్చు, తీయకపోవచ్చు, తీయొచ్చు. అవన్నీ నా దగ్గర సంబంధం లేదు. నేను విశ్లేషకుడుగా దాన్ని ఆపాదించి మాడే దగ్గర ఇవాళ ఆయన విగ్రహం పెట్టి దండేయకుండా నివాళులు అర్పించకుండా ఏమైనా కార్యక్రమం ఉంటే చెప్పాలి. ఇప్పుడు ఆ మాటకు వస్తే కాంగ్రెస్ ఎక్కడైనా నివాళులు అర్పిస్తుందా? చెప్పండి. ఎప్పుడు జన్మదినం రోజును, మరణించిన రోజును, అంతే కదా సార్. అంతే. మిగిలినవన్నీ ఏం చేయాలా? అసలు ఆ మాట చెప్తే చాలా మంది ముఖ్యమంత్రులు ఉన్నారు కదా సార్. కాంగ్రెస్ పార్టీ పెట్టింది వైఎస్ఆర్ కాదు కదా సార్. చాలా మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. ఇప్పుడు ఏం చెప్తారు, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టింది కూడా జగన్మోహన్ రాజశేఖర రెడ్డి గారు కాదు కదా. వాళ్ళ పార్టీ సిద్ధాంతం ప్రకారం వాళ్ళు ఏం చేయాలన్న దాని మీద ఇప్పుడు ఎవడో తెలుగుదేశం వాడు జాయిన్ అవుతాడు. నాకు రాజశేఖర రెడ్డి గారితో విభేదిస్తానండి, ఈ కాంట్రవర్సీ నాకెందుకు అవన్నీ? ప్రాంతీయ పార్టీ విధానాలు ఏమున్నాయో నాన్నగారిని గౌరవిస్తున్న కానీ నేను జాయిన్ చేసుకుని వెళ్ళాడు ఎవడు చెప్పడు కదా. ఆంధ్రప్రదేశ్లో అయితే ఇప్పుడు వ్యాక్యూమ్ లేదంటారు. అంటే ఎక్కడ వ్యాక్యూమ్ లేదండి. కూటమి వైఎస్ఆర్ వ్యాక్యూమ్ ఉన్నది జస్టిఫై చేయడానికి జనసేన పార్టీ అనుకుంటే ఆయనకే దిక్కు లేక నువ్వు లేకపోతే నేను లేనని చంద్రబాబు గారి సన్నిధిలోనే ఉంటే ఇంకెక్కడ వ్యాక్యూమ్? 2029 లేని సార్ పరిస్థితి. అప్పటికి లోకేష్ ని ముఖ్యమంత్రి చేసే అవకాశం. నిన్న రైస్ సర్వే ఒకటి ఇచ్చింది సార్. రైస్ సర్వేలో ఆల్మోస్ట్ ఉభయ గోదావరి జిల్లాల దాకా ఉన్న 50 నియోజకవర్గాల దగ్గర సర్వే చేసి ఇచ్చారు. 2-3 కూటమి గెలుస్తుందని ఇచ్చారు. ఇంక్లూడింగ్ పిఠాపురం కూడా భయంకరమైన నెగిటివ్ ఉంది. పిఠాపురం కూడా ఎస్. పిఠాపురం వర్మకు కూడా వరం పక్కన పెట్టినట్టు కదా సార్. వర్మను ఎప్పుడో పక్కన పెట్టి ఆయనకి టికెట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారికి. సర్వతానే గెలిపించు ఎమ్మెల్సీ ఇస్తున్నారు కదా. ఇస్తున్నారు, ఎప్పటికైతే దిక్కులేదు. అలాంటివన్నీ ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. వర్మనే నేను ఎఫెక్ట్ చెప్పను. అక్కడ గ్రాస్ రూట్లో మరి మన పవన్ కళ్యాణ్ గారు దళితుల్ని అక్కడ వివక్షకు గురి చేసి వెలివేస్తే వీళ్ళ దగ్గర నుంచి రియాక్టివ్ మూడ్ ఏది? ఎప్పటికి వెళ్ళలేదు ఆయన. నియోజకవర్గంకి వెళ్ళి ఈ రోజుకి వెళ్ళి వాళ్ళకి సమాధానం చెప్పలేదు. ఎఫెక్ట్ ఇవాళ 2025 సంవత్సరంలో ఉండి కూడా మనం ఇంకా వెనకబడతాను, కుల మతాలు, చెత్త చెదారం అంటే వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? వేర్ లీవింగ్. ఈ లోకేష్ బాబుని ముఖ్యమంత్రి చేసే అవకాశం ఉంటుంది సార్ భవిష్యత్తులో? చేస్తే అప్పుడు షిండే రెడీగా ఉంటాడు. లేకపోతే పవన్ కళ్యాణ్ అయ్యే అవకాశం ఉంటుందా? మీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడున్న సర్కమ్స్టాన్సెస్ లో ఇంపాసిబుల్ టు నెక్స్ట్. అంతే అంతే. అందులో తెలుగుదేశం పరంగా ఇవాళ వాళ్ళకి స్థానిక సంస్థల్లోనే వాళ్ళకి సరైన ఇంపార్టెన్స్ లేవక నెత్తిన. నేను ఎందుకు వైజాగ్లో దీనికి డిప్యూటీ మేయర్ ఎలక్షన్కి జనసేనకి ఇస్తే మొత్తం సగం మంది తెలుగుదేశం వాళ్ళు బాయ్కట్ చేస్తే నానా తెప్పలు పడి బతిమాలి లాస్ట్కి తెచ్చుకుని ఓట్లు వేయించుకున్నారు. ఓకే, పరువులు పోతాయని. సో లోకేష్కి ఇస్తే పెద్ద సంక్షోభం వస్తూ అంటారు. ఛాన్స్ ఆర్ రైట్. ఎందుకంటే సీనియర్స్ ఉన్నారు, పైపచ్చు లీడర్షిప్ స్కిల్స్ అయితే. కానీ తండ్రి తర్వాత కొడుకు అన్నట్టు ఉంది కదా సార్. వారసత్వ రాజకీయాల తెలుగు రాష్ట్రాల్లో కాదు ఏమన్నా వారసత్వ రాజకీయాలు. మరి తండ్రి తర్వాత కొడుకు అంటే మరి బాలకృష్ణ ఏమయ్యాడు, హరికృష్ణ గారు ఏవారు, రామారావు గారు పిల్లల కింద వాళ్ళు ఎందుకు రాలే, ఈయన ఎందుకు వచ్చాడు? అని చాలా లాట్ ఆఫ్ ఈక్వేషన్స్. ఆ మాట వారసత్వ రాజకీయాలు అంటే మరిచంద్రారెడ్డి గారు అబ్బాయి శశిధర్ రెడ్డి ఏమైనా అయిపోయా, లేకపోతే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు అబ్బాయి సూర్యప్రకాష్ రెడ్డి ఏమైనా అయిపోయా? ఇప్పుడు ఈ పార్టీలో మారిపోయారు. ఒకటి బీజేపీకి, ఇంకోటేమో తెలుగుదేశంలో ఉన్నాడు ఆయన. బాబు గారు కొన్నంత స్థాయి లోకేష్ గారికి ఉందంటే నేనైతే యాక్సెప్ట్ చేయలేను.
ఆయన పార్టీ ఆయన వయసు రీత్యా సార్ ఏమన్నా వయసు అని కాదండి, ఆయన ముందే ఏమన్నా అంటే 2 years ముందే ఆయన దిగిపోయే అవకాశం ఉంటుందా అట్లా ఏమన్నా జరిగింది? అలాంటి పనులు చేస్తే చాలా డేంజర్ అని చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఏ టాల్ పర్సనాలిటీ ఇన్ ఫర్ స్టేట్. రైట్ నౌ ఈజ్ హ్యాపన్ టు బి చీఫ్ మినిస్టర్. పార్టీని అన్ని సంవత్సరాలు బట్టి నడుపుకుంటూ వచ్చి నా కొడుకు కప్పచెప్పేశాను ఈ వారసత్వ రాజకీయం అంటే చాలా ఈజీ కాదు అది. చంద్రబాబు గారితో ఒక రికార్డు కదా సార్, అంటే 4 సార్లు ముఖ్యమంత్రి అవ్వడం ఒక రికార్డ్ అంటారా తెలుగు రాష్ట్రాలు? అవన్నీ ఉన్నాయండి. చంద్రబాబు గారు 4 సార్లు ముఖ్యమంత్రి అవడం అదొకటిను, ఆయన పార్టీ తంది కాకపోయినా చంద్రబాబు రామారావు గారి దగ్గర నుంచి తీసుకుని దాన్ని ఈ రోజు దాకా దాన్ని సక్సెస్ఫుల్గా నడపడం అన్నది దట్స్ అ బిగ్గెస్ట్ అచీవ్మెంట్. ఇట్స్ నాట్ అన్ ఆర్డరీ థింగ్. ఆ విషయంలో ఆయనకి ఈ లోకేష్తో కంపేర్ చేసి లోకేష్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అంటే అది భ్రమే. సార్ భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ ఏమన్నా సపరేట్ గా పోటీ చేస్తే గట్టిగా నిలదొక్కునే అవకాశం ఉంటుందా? సీన్ లేదు. ఫస్ట్ థింగ్ ఊహించుకోకండి, టైం వేస్ట్. మనం పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచిండు కదా సార్. ఎవరు అందులో సగం ఎత్తిపోతల పథకం సగం మంది తెలుగుదేశం వాళ్ళే. ఇక్కడ టికెట్ ఉంటే అక్కడ తగిలేసి అక్కడ టికెట్ తెచ్చుకున్నారు. మిగిలిన అందరూ కార్పొరేట్ సెక్టర్ నుంచి వచ్చిన వాళ్ళే. నేను ఒక డిబేట్లో కూడా వాళ్ళ అధికార ప్రతినిధి దాన్ని జస్టిఫై చేసింది. ఇప్పుడు ఎప్పటి నుంచో ముందు నుంచో ఉన్న మా బొలిశెట్టి గారు లేకపోతే శివశంకర్ గారు, ఇప్పుడు నాకు తెలిసి ఆ బొలిశెట్టి సత్యనారాయణ గారు ఒకటే ఏలూరులో గెలిచిన ఆయన. ఈజ్ స్టాంచ్ ఫాలోవర్ ఫర్ ప్రజారాజ్యం నుంచి తిరుగుతున్నాడు ఆయన, కాంగ్రెస్ వాది ఆయన, ఎక్స్ జెడ్పీ చైర్మన్ చేసాడు ఆయన. అలాంటి వాళ్ళు దెర్ ఆర్ పీపుల్. అలాంటి వాళ్ళకి ఎక్కడ రికగ్నిషన్ వచ్చింది? సుందరపు విజయ్ కుమార్ ఒకడే ఈసారి గెలిచిన వాళ్ళు, సత్యనారాయణ గారు. మిగిలిన వాళ్ళందరూ ఈ ఉదయాలందరూ రీసెంట్గా వచ్చిన వాళ్ళే కదా, ఎంపీ లేని వాళ్ళు. దేర్ ఆల్ పీపుల్ హూ ఆర్ కమిటెడ్ ఫ్రమ్ ది ఇయర్స్ టుగెదర్ ఫర్ దట్ పార్టీ. దే ఆర్ నాట్ బీన్ గివెన్ ప్రాపర్ రోల్స్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.